సేవకురారమ్మ ఆరోగ్య సౌఖ్య అభివృద్ధి వాళ్ళు అందుకనే అట్లా చేస్తే మనిషి అనేవాడు అట్లా చేయాలని చెప్తాడు. దాంట్లోనే ఉన్నాయి క్షీరేణ స్నాపయామి పాలతో స్నానం చేపిస్తాం. స్నాపయామి వాడి జన్మ పోయి వచ్చే జన్మ ఉంటుందా? లేవండి హారతి ఇవ్వండి. దాంట్లోనే ఉన్నాయి అబ్బాయి నమ్మాయి ముందర చిన్నవి సరిపో పెద్దవి చేయాలి. రెండు వేయాలి ఒక దాంట్లో పొడుగు చేయాలి. అవి సరిపో చిన్నవి అనులేమా లేచి రెండోసారి మూడోసారి ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమస్రవస్తం వత్స శ్రీమాన్ శ్రీమతః ఏం గోత్రం కొలిచేర్ల గోత్రం వచ్చామి అని పేరు విద్యాసాగర్ నామ ధేయచ్చామి ఆమె పేరు చెప్పయ్య ధనలక్ష్మి నామ ధేయచ్చాం సకుటుంబ శ్రీమాన్ శ్రీమతః పెండిందా అక్షత నామ ధేయచ్చ విక్రమ్ సాయి నామ ధేయచ్చ సకుటుంబ శ్రీమాన్ శ్రీమతః సంపత్ కుమార్ ఆయన చెప్పి నూతన శ్రీకి నీకు ఓం సూర్యగ్రహాయ నమః ధ్యానం ఆయన నమస్కారం జపాక్షమ శంకాశుభేమ తమో పరిహారం అస్తు మధ్యలో ఉండే సూర్యుడు అన్నమాట. అన్ని గ్రహాలు మనకి చెప్పాలి. నేను అడుగుతా ఎక్కడే దేవుడు ఉన్నాడని చెప్పాలి. చెప్తేనే కాన్సన్ట్రేషన్తో చేసినట్టు, లేకపోతే మీరు జాగ్రత్త పెట్టి చేయనట్టు లెక్క. సూర్యగ్రహం అయింది. చంద్రగ్రహాయ నమః ఆయు ఆరోగ్య సౌఖ్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ రమా సహిత రమాదేవితో కూడుకున్న రమా సత్యనారాయణ స్వామి భార్య పేరు ఏం పేరంటే ఏం పేరు? అక్షతలే. ఆ 100 సంవత్సరాలు జీవించమని కోపడకల్లా. అంటే కోపడం టీ పెట్టగానే ఇప్పుడు ఏమవుతుంది తర్వాత తాగండి, ఇప్పుడు ఎందుకు తర్వాత తాగండి అని కూడా తప్పే. అట్లా శుభ్రీత బృందంలో పాటు మీ ఆడవాళ్ళు టీ కొద్దిగా కాలుతో కొద్దిగా కలుపుకోండి. కాళ్ళు ముట్టుకున్నందుకు పూజకు పనికిరావు. క్షీరేణ స్నాపయామి పాలతో స్నానం చేపిస్తాము. దధినా స్నాపయామి
आद्येन स्नापयामि मधुना स्नापयामि शर्करेण स्नापयामि ग्लास दधिना स्नापयामि పాలతోటి పెరుగుతోటి ఆడవాళ్ళు వేయండి మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళకు వేయండి ఫస్ట్ ఆకట్నే ఉంచమ్మా ఆకు వేయకుండా ఉత్తది ఆగాలి ఎంకన్నా నీకు ఉద్యోగం వస్తుంది స్నాపయామి అది తీసుకోరు సంపత్ కుమార్ నువ్వు తీసుకో ప్లేటు ఒక కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో స్నానం చేసి ముందర పెట్టుకో పశువు పక్షి కీటకాలు అట్లాంటి పాపకర్మలు చేస్తున్నాడు ఎందుకంటే మంచి జన్మ దొరకడమే మనకు దుర్లభం మనకు ఈజీ అట్లా దాంట్లో మనకు జ్ఞానం ఉంటుంది పశు పక్షి కీట జ్ఞానం ఉండదు అది చెడ్డ పనులు చేస్తూనే ఉంటాయి కాబట్టి దొరికినా కూడా ఈ విధంగా పనులు చేస్తున్నారట వచ్చే జన్మలో పట్టుపట్టి అసలు వచ్చే జన్మ అంటూ ఉంటుందా ఎవరు తీసుకొచ్చావు చచ్చిన వాళ్ళు వస్తే చెప్తే వినాలి కానీ వచ్చే జన్మ ఉంటుందట ఇట్లే అమెరికా అతనికి ఒక డౌట్ వచ్చిందట ఎన్నో అభ్యర్థులు అయితే ఆ డౌట్ వచ్చి పాప పుణ్యాలు ఉంటాయా వచ్చే జన్మ ఉంటుందా మన ఈ జన్మ పోయి వచ్చే జన్మ ఉంటుందా ఆ వచ్చే జన్మలో ఈ పాపాలను బట్టి మనం ఎక్కువ ఇబ్బంది పడుతుంటామా పుణ్యాలు చేస్తే మంచిగా అనుభవిస్తుంటామా అని వచ్చి ఆయనకు అక్కడ దొరకకపోతే ఇండియా వచ్చింది ఇండియాలోనే చెప్తారు అక్కడ ఏం తెలియదు అమెరికాలో ఏమైనా పని చేయాలి సంపాదించుకోవాలి ఖర్చు పెట్టుకోవాలి తినాలి అంతే దేవాలయం ఇండియాకి వచ్చి సుందర చైతన్య స్వాములు జియ్యగారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఆయన దగ్గరికి వచ్చి అడిగిండు ఏమైనా నాకు ఇంత డౌట్ ఉంది ఎవరు ఉపాయం చెప్తావా నాకు ఈ సందేహాలు తీరుస్తావా పాప పుణ్యాలు ఉంటాయా పాపాన్ని బట్టి ఉంటాయా అని అడిగితే సరే నాయన నాకు కూడా ఒక పని చేసి పెట్టు అన్నాడు ఏం పని అన్నాడట నాకు నల్లగొండలో పుట్టిన వాళ్ళు పట్టుకుని ఒక నెల తెస్తావా అన్నాడట ఒకటే నెల మార్చి నెల 1వ తారీఖు నుంచి మార్చి 2 వరకు తీసుకొస్తావా అన్నాడు నాకు పెట్టలేదు నాకు ఉత్తనే కోపం వచ్చేటట్టు చేస్తుంది ఈ మనసే ప్రధానం దేనికైనా కూడా కాదా మనం చెప్పినట్టే ఇంతే మనం చెప్పినట్టే ఈ కోపాలు కానీ తాపాలు కానీ ఇవన్నీ దానికోసం కానీ మనస్సును మనం జయించాలి మనం చెప్పినట్టు అది నాది అది చెప్పినట్టు మనం వినకూడదు అది చెప్పినట్టు మనం వింటే ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి మనం చెప్పినట్టు అది వినేటట్టు చేసుకోవాలి అందుకనే అట్లా చేస్తే మనిషి అనేవాడు అట్లా చేయాలని చెప్తాడు అన్నమాట కాబట్టి ఇది అన్ని విధాలు చేయించి పక్కనే ఊరు పక్కన అడవి పక్కనే ఒక ఊరు ఉందట ఆ ఊళ్ళో ఈ కూరమగాలు మొత్తం అడవిలోకి పడి ఈ ఊరి మీద పడి పంటలు నాశనం చేస్తున్నాయి మనుషులు చంపుతున్నాయి చంపేసరికి అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా పిటిషన్ పెట్టుకున్నారు రాజుగారికి అయ్యా అడవిలో కూరమగాలు మొత్తం మా ఊరి మీద పడి పంటలు నాశనం చేస్తున్నాయి మనుషులు చంపుతున్నాయి వాటి నుంచి రక్షించండి అని అప్పుడు రాజుగారు రక్షించాల్సిన బాధ్యత రాజుగారు కాబట్టి వెంబడే భటులు తీసుకొని పోయి కాదు లెక్క పెట్టుకోవాలి ప్రాణాయిస్తా ఎప్పుడైనా 5 సార్లే అపానాయిస్తా వ్యానాయిస్తా ఉదానాయిస్తా ఎప్పుడు 5 సార్లు చూపించాలి ఆ 60 నీళ్ళు అది దీంట్లో పెట్టాం రైట్ చాలు దేవండి హారతి ఇవ్వండి వాళ్ళే ఇవ్వాలి స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నోచిన వారికి నోచిన వరం కూర్చిన వారికి చూసిన చూపించాలి చూపించిన తర్వాత